పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన విషయాన్ని బయటపెట్టారు. ఆ సమయంలో బంకర్లోకి వెళ్లిపోవాలని తమ సైన్యం సూచించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇటీవల ఓ సభలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మిలిటరీ సెక్రటరీ తన దగ్గరకు వచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేస్తోందని చెప్పారని ఆయన తెలిపారు. బంకర్లోకి వెళ్దామని తనను అప్రమత్తం చేశారని వెల్లడించారు. అయితే ఆయన సలహాను తాను తిరస్కరించారని స్పష్టం చేశారు. పాక్ పివోకోలోని సైనిక ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ సమయంలో చాలామంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. ఆ దాడులను భారత్ ధీటుగా తిప్పికొట్టింది. ఆ తర్వాత ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి.